నమస్తే అండి. దుండిగల్లో మనం సాయి కుమార్ గారితో ఉన్నాం. ఇప్పటివరకు డైరీ, రకరకాల గడ్డి జాతుల గురించి చెప్పుకుంటున్నాం. వాటిలో ముఖ్యంగా 4G బుల్లెట్, రెడ్ నేపియర్ చాలా ఇంపార్టెంట్. ఈ 2 గడ్డి జాతులు వచ్చిన తర్వాత పశుగ్రాసానికి మంచి ఫలవత్మకమైన మార్పులు వచ్చాయి. సాయి కుమార్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఇక్కడ మీరు 4G బుల్లెట్, రెడ్ నేపియర్ రెండు ఇచ్చేస్తున్నారు. అసలు వీటి ప్రాధాన్యత ఏంటి సార్? ఇదేమో కలర్లు వేరుగా ఉన్నాయి, అంతేనా? లేదు సార్, అంటే కలర్లు వేరుగా ఉంటుంది. దాంట్లో యొక్క హీల్డ్ కూడా ప్రతి ఒక్కటి కూడా. రెడ్ నేపియర్ వచ్చేసి సార్ కొంచెం ఇది చాలా స్మూత్ గా ఉంటుంది సార్. రెడ్ నేపియర్ వచ్చేసి ఇది స్మూత్ గా ఉంటది. గ్రాస్ అనేది కొంచెం హీల్డింగ్ అనేది తక్కువ ఉంటుంది సార్. కాకపోతే వీటి యొక్క పశువు చాలా ఇష్టంగా తింటారు సార్. ఇది చూసారు, కొంచెం రెడ్ నేపియర్ అనేది స్మూత్ గా ఉంటది. ఈ వెరైటీ అనేది పశువు అనేది చాలా ఇష్టంగా తింటది. ప్రోటీన్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది సార్. కాకపోతే వర్కర్ దగ్గరికి వచ్చే వరకు కొంచెం ప్రాబ్లం ఉంటుంది సార్ ఇది కటింగ్ చేసేటప్పుడు. ఎందుకంటే దీంట్లో కొంచెము ఈ సన్న ఇది ఏమంటారు సుంకు టైప్ ఉంటుంది సార్. బాగా ఈ నోక అనేది ఉంటది. కొంచెం అనేది కోసే వాళ్ళకి ఏంటంటే ఎలర్జీ టైప్ ఉంటది. వర్షం పడ్డప్పుడు ఎర్లీ మార్నింగ్ 8 లోపు కటింగ్ చేసుకుంటే బెటర్. 8 గనక దాటి కొంచెం ఎండ స్టార్ట్ అయిందంటే కస్టమర్ కొంచెం అంటే వీళ్ళు పనిచేసే వాళ్ళు ఏం చేస్తారంటే సార్ మేము ఆ గడ్డి కట్ చేయము, డైరెక్ట్ గా అంటారు అనమాట. సో అదొక్కటి డిసడ్వాంటేజ్. కానీ ఇది ప్రోటీన్ పరంగా కానీ పశువు యొక్క హెల్త్ పరంగా కానీ ఇప్పుడు మనం చాలా వరకు ఏం చేస్తామంటే బ్లాక్ రైస్ అని తింటుంటాం కదా సార్. ఆ బ్లాక్ రైస్ టైప్ ఇది ఒక పశువులకు రెడ్ నేపియర్. ఇది రెడ్ నేపియర్ కూడా కాదు సార్, బ్లాక్ షేడ్ ఉంటుంది సార్ ఇది. అంటే అందరు రెడ్ నేపియర్ నుంచి బ్లాక్ లో ఉంటది. జస్ట్ అంటే మనం బ్లాక్ రైస్ గ్రాస్ కూడా ఇదే టైప్ లో ఉంటుంది. ప్రోటీన్ వాల్యూస్ ఎక్కువ ఉంటుంది. స్టెమ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది సార్. ఇది మేము ప్రెజెంట్ ఏం చేస్తున్నాం అంటే బ్రష్ కటర్ చేస్తున్నాం సార్. బ్రష్ కటర్ చేస్తున్నాం. బ్రష్ కటర్ ఇంకా వీటికి సంబంధించిన కత్తులు కూడా ఉన్నాయి సార్ వెరైటీగా. ఇక్కడ మేము వీళ్ళు ఈ కొడవలతోటేమో వీళ్ళు కొడవలు కూడా ఉన్నాయి సార్. అవి వాటితోటి కూడా చేస్తారు. సో మళ్ళీ హ్యాండ్ కటింగ్ కూడా బ్రష్ కటర్ చేస్తారు సార్. ఇది సార్ 4G బుల్లెట్. 4G బుల్లెట్ సార్. ఇది మామూలుగా ఈ రెడ్ నేపియర్ ఎన్ని రోజులకి వస్తుందండి మీకు? ఎన్ని రోజులు కటింగ్ వస్తుంది? రెడ్ నేపియర్ అనేది మాకైతే దీనికంటే ఒక 10 days టైం ఎక్కువ పడుతుంది సార్. రెడ్ నేపియర్ ఇది 40-45 days లో వస్తే ఇది 50-55 days లో వస్తుంది సార్ రెడ్ నేపియర్. 4G బుల్లెట్ ఏంటంటే 40-45 days లో వస్తుంది. ఇది 4G బుల్లెట్. 4G బుల్లెట్. దీని హైట్ కూడా దాని మీద కంపారిజన్ చేసుకుంటే ఒక 1-2 feet ఎక్కువ ఉంటుంది. పొద సైజు కూడా ఎక్కువ ఉంటుంది. పిలకలు కూడా ఎక్కువ ఉంటుంది. అంటే మనము గ్రాస్ సమస్య ఉండి ల్యాండ్ తక్కువ ఉన్నప్పుడు 4G బుల్లెట్ పెట్టుకుంటే వాళ్ళకి అన్ని రకాలుగా చాలా ల్యాండ్ తక్కువ ఉండి గ్రాస్ సమస్య ఉన్నప్పుడు 4G బుల్లెట్ కి వెళ్ళాలి సార్. ఎందుకంటే హీల్డింగ్ ఎక్కువ ఉంటది. సో హీల్డింగ్ కోసం అయితే దీనికి వెళ్ళాలి. సో హీల్డింగ్ కొంచెం తక్కువైనా పర్వాలేదు, మంచి వెరైటీస్ కి కొంచెం తగ్గుతుంది సార్. రెడ్ నేపియర్ కానీ మనకు ఇందాక చెప్పిన నాటు వెరైటీ హీరామణి కానీ కొంచెం తగ్గుతుంది. కాకపోతే ఇది అన్నిట్లలో నేను చూసిన గ్రాసులలో కొంచెం సుపీరియర్ గా ఉంది సార్. సుపీరియర్ గా ఉంది. బుల్లెట్ అంటే బుల్లెట్ టైప్ పెరుగుతుంది. బుల్లెట్ టైప్ పెరుగుతుంది. అది ఇవేంటి విత్తనాలు అంటే గనుపులే సార్. ఇప్పుడు మనము ఇట్లా ఈ గనుపును ఒక్కొక్క గనుపును సింగిల్ గా సార్ ఇక్కడ కట్ చేసుకొని ఇక్కడ ఒక గనుపు లోపలికి నాటేసుకుంటే సరిపోతుంది. 45 days లో వచ్చేస్తుంది. వీటి పాల ఉత్పత్తి కూడా పెరుగుతుంది అండి మామూలు? ఇది పాల ఉత్పత్తి పెద్దగా అంటే కడుపు నింపడం కోసమే మనము పాల ఉత్పత్తి అంటే సపరేట్ గ్రాస్ వేసినప్పుడు అర్థమవుతుండే సార్. మనము గ్రాస్ కాకుండా మనం దానాలు వేస్తుంటాం కాబట్టి దీన్ని పెద్దగా దీని మీద అయితే రెడ్ నేపియర్ కొంచెం పాలు ఎక్కువ ఉన్నాయి. రెడ్ నేపియర్ కి ఎక్కువ ఉన్నాయి. ఇది నార్మల్ గానే కనబడుతుంది. కాకపోతే పశువుకు మేత కొరత ఉన్నప్పుడు ఇది పెట్టుకోవచ్చు. చాలా ఇది ఎంత పెట్టారండి మీరు? ఇది మొత్తం వచ్చేసి మనము ఇక్కడ 5 acres ఉంది సార్. 5 acresలలో 3 acres వచ్చేసి మనము 4G బుల్లెట్ రెడ్ నేపియర్ ఇది ఒక 1 acre పెట్టుకున్నాం సార్. 4G బుల్లెట్ 1 acre వచ్చేసి రెడ్ నేపియర్ పెట్టుకున్నాం సార్. 1 acre వచ్చేసి మన హీరామణి పెట్టుకున్నాం. 1 acre తైవాన్ నేపియర్ పెట్టుకున్నాము. హీరామణి కొంచెం ఎక్కువ పెట్టుకున్నాం. 1.5 acre వరకు కొంచెం వెరైటీ కదా. ఒక 1/2 acre వచ్చేసి జింజో పెట్టుకున్నాము. ఒక 1/2 acre వచ్చేసి హెడ్జులూస్ అని పెట్టుకున్నాము. 6 వెరైటీలు. 6 ఇంకొకటి మనకు ఈ ప్యారాగడ్డి అనేది ఒక వెరైటీ. ప్యారాగడ్డి ఆ తర్వాత ఇంకొకటి CFS 33 8 వెరైటీస్ 5 ఎకరాల్లో సాగు చేస్తున్నాం సార్. ఇంకా చాలా డిఫికల్ట్ గా వెళ్దామని చూస్తున్నాము. అంటే నాటు వెరైటీలోనే కొంచెం హెడ్జులూసన్ కానీ ఇంకా అర్జులూసన్ పెట్టాం కానీ ఇంకా కొంచెం పెంచుదాం. అన్ని రకాల ప్రయోగాలు చేస్తాం. అన్ని రకాల. ఇప్పుడు ఈ 2 4G బుల్లెట్ కానీ ఏది ఎక్కువ ఇష్టంగా తింటాయి? 2 ఇష్టంగా తింటాయా?
మామూలుగా తింటే 4G బుల్లెట్ కంటే కొంచెం రెడ్ నేపియర్ ఎక్కువ ఇష్టం కదండి, మెత్తగా ఉంటుంది కదా. ఇది కొంచెము టైట్ గా ఉండడం వల్ల కొంచెం తినే వరకు కడుపు నిండినట్టు అవుతుంది, కొంచెం గట్టిగా ఉంటుంది. గట్టిగా ఇవన్నీ షాప్ కట్టర్ ద్వారా అన్ని చాప్ కట్టరే సార్. చాప్ కట్టర్ మిక్స్ చేస్తారండి అన్ని? మేము ప్రతి 2 వెరైటీ క్రాస్ ప్రతి డే ఇస్తాం సార్. 2 వెరైటీస్ ఇస్తాము. పశువులు మళ్ళీ ఓపెన్ గ్రేజింగ్ లో కూడా తింటాయి. 2 వెరైటీస్ మేము కటింగ్ లో ఇస్తాము. ఒక 1 వెరైటీ జొన్న వెరైటీ వచ్చేసి కుట్టి ఒక 100 kgలు అట్లా మిక్సింగ్ అది ఇస్తాం. 3 వెరైటీలు రోజుకి ఇస్తాం. రోజుకి 3 డే బై డే మారుస్తూ మారుస్తాం. ఒక అంటే మరి ఆవులకు కానీ బఫెలకు కానీ ఎంత ఇస్తుంటారండి ఇది? ఎన్ని కిలోలు బయట అంటే మనకు తెలియదు సార్. మన దగ్గర ఉన్న పశువులకు అయితే సార్ మనము మనకు పెద్ద వచ్చేసి ఒక 20-25 ఉన్నాయి, చిన్న ఒక 15-25 వరకు ఉన్నాయి సార్. వాటికి మొత్తం కలిపి రోజుకు 300 kgలు పచ్చిగడ్డికి వస్తాం సార్. 300 kgలు పచ్చిగడ్డికి వస్తాము. ఒక 100 kgలు ఎండుగడ్డి వేస్తాం సార్. ఎండుగడ్డి అంటే కుట్టి వేస్తాము. 400 kgలు పర్ డే వెళ్తాం సార్. అంటే యావరేజ్ గా చూసుకున్న ప్రతి ఆవు కూడా మనము 10-12 కిలోలు ఇస్తున్నాం సార్. యావరేజ్ అంటే చిన్నది పెద్దది కలుపుకుంటే చిన్నది కొంచెం తక్కువ తింటది, కానీ 10 కిలోలు అనేది యావరేజ్ గా. మనం బయట ఓపెన్ గ్రేజింగ్ లో ఉంటున్నాయి సార్, అక్కడ తింటాయి కాబట్టి ఇక్కడ అడిషనల్. లోపల కంప్లీట్ దొడ్లో వేస్తే మాత్రం 30 kgలు రోజుకి ఇవ్వాలి సార్. 30 kgలు నాట్ ఆవులకు ఓవరాల్ గా వాటికి అన్ని దొరికేలాగా ప్లాన్ చేస్తారు. ఇది ఎన్ని సంవత్సరాలు ఈల్డింగ్ వస్తుందండి? ఇది వచ్చేసి 10 years అని చెప్పారు సార్. మనం వేసి ఇది 2nd year కంప్లీట్ అయితే సార్. ఇప్పుడు 3rd year స్టార్ట్ అవుతుంది. 7-8 years ఉంది. 7-8 years వస్తాం. మనకు హీల్డ్ అనేది ఎప్పటికప్పుడు, ఎందుకంటే సార్ మనకు మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ కిందికి కట్ చేయడం వల్ల చాలా వరకు ఏం చేస్తారంటే సార్, ఇక్కడ ఇది ఒక పద్ధతి కూడా ఉంటుంది సార్. మనము భూమిని సమపాలంగా చేసుకొని ఇట్లా ఓపెన్ గా పెట్టడం వల్ల దీని వేరు వ్యవస్థ అనేది ఎంత దూరమైనా పాక్కోవచ్చు సార్. ఈ బోజలు కొట్టడం వల్ల ఏమైతుంది అంటే సార్, ఇది ఇట్లా డౌన్ ఉండడం వల్ల ఇది ఇక్కడనే వేస్టేజ్ ఎక్కువ ఉండి కొంచెం తక్కువ హీల్డ్ వచ్చే ఛాన్సెస్ ఉంది. నేను అందుకనే బోజలు కొట్టలేదు సార్. సాయి కుమార్ గారు, మీరు ఇంత అంటే ఇన్ని పశుగ్రాసాలు పండిస్తున్నారు అంటే ఈ ఈల్డింగ్ కు మీరు యూరియా వాడుతున్నారా, వేరే ఎరువులు ఏమైనా వాడుతున్నారా, ఏం వాడుతున్నారు వీటికి? సార్ యూరియా అనేది మెయిన్ అనేది అది వాడకూడదు సార్. యూరియా చాలా విషపూరితమైనది. ఇప్పటికే మన భూమి వ్యవస్థను అనేది చాలా నాశనం చేసినాయి ఈ కెమికల్ ఫర్టిలైజర్లు వచ్చి. సో నేనేమంటానంటే సార్, మన పశువుల ఎరువు నేను ఇందాక చెప్పాను సార్, అంటే మన ఆవుల ఎరువు అనేది చాలా అంటే చాలా క్వాలిటీది. భూమికి మనమైతే ఎలాగ పోషక విలువలు ఆహారం కోరుకుంటామో అలాంటి పోషక విలువలు భూమికి కావాలంటే ఆవు ఎరువు చాలా అంటే చాలా వాల్యూ ఉన్నది సార్. దీన్ని ఏం చేస్తామంటే సార్, మనము గ్రాస్ కటింగ్ చేసినాక సార్ ఇది ఎవ్రీ ఇయర్ నేను ఒకటి అందరూ ఏమో తెలియదు సార్, నేను ఒక సిద్ధాంతం ఫాలో అవుతున్నాను సార్. ప్రతి పావు ఎకరాకు వచ్చేసి ఒక ట్రాక్టర్ ఎరువు అనేది ప్లాన్ చేసుకున్నాను సార్. పావు ఎకరాకు వచ్చేసి అయితే ఒక ఎకరాకు వచ్చేసి 4 నుంచి 5 ట్రాక్టర్లు కొట్టుకుంటున్నాను సార్ నేను. సో నాకు అట్లాంటప్పుడు ఏమవుతుందంటే హీల్డింగ్ అనేది బాగా వస్తుంది, వానపాములు అనేది బాగా తిరుగుతున్నాయి, భూమి వ్యవస్థ అనేది చాలా బాగా పెరుగుతుంది. యూరియా వేయడం వల్ల చాలా ఎక్కువ నష్టం కాబట్టి మీరు యూరియా అయితే ఏమవుతుంది అంటే సార్, ఇమ్మీడియట్లీ అది ఏం చేస్తుంది అంటే భూమిని ఆ రోజు గుల్లపరిచి ఉన్న పోషక విలువలు అనేది నైట్రోజన్ విలువలు పెంచేసి ఆ రోజు అనేది పెరుగుతుంది సార్. మళ్ళీ ఆ తర్వాత అనేది భూమి వ్యవస్థ అనేది మొత్తం అనేది ఇసుకలాగా మారిపోతుంది. భూమిలో పోషకాలు మనిషికి ఎముకలు ఎలా తేలుతాయో ఆ భూమి యొక్క వ్యవస్థ కూడా చాలా దెబ్బతింటది. సో ఎప్పుడైతే భూమి అనేది కండతో కలిగి ఉంటుందో, అంటే దాని యొక్క భూమి అనేది పట్టుకుంటే ఇట్లా కండ వ్యవస్థతో కలిగి ఉంటుందో అప్పుడే గ్రాసులు కావచ్చు, పంట వెరైటీలు కావచ్చు. ఇప్పుడు చాలా మంది న్యాచురల్ ఫార్మింగ్ లో ప్రకృతి సిద్ధంగా ఘనజీవామృతం, జీవామృతం తోటి అందరూ ధాన్యాలు అవి పండిస్తున్నారు సార్. నేనేంటంటే విచిత్రంగా పశువుల ప్రేమ కదా సార్, మామూలుగా పశువుల మీద ఉన్న ఆపేక్షతోటి నాకు మెయిన్ ఏంటంటే నాది ఒకటే గోల్ సార్, పశువుకు అనేది ఎట్లాంటి ఆరోగ్య వ్యవస్థ అనేది దెబ్బతినకూడదు. నన్ను అంటే ఒక సంవత్సరంలో కూడా నేను 10 సంవత్సరాల్లో కూడా 1-2 సార్లు మా డాక్టర్ అనేది మా డైరీకి విజిట్ చేసిండు. అంతకు మించి ఎక్కువ అనేది మన డైరీలో విజిటింగ్ అనేది జరగలేదు. ఎందుకనంటే వాటికి ఇచ్చిన ప్రతి పోషక విలువల గడ్డి మనము నేను అనుకుంటా నా డైరీలో ఎన్ని పాలు ఇవ్వడానికి, మీరు ఇందాక కూడా చూశారు ఒక్కొక్క ఆవు 6 లీటర్లు 7 లీటర్లు పాలు ఇస్తున్నది. మామూలుగా డెలివరీ అయినాక 7వ నెల 8వ నెలలో కూడా 3 నెలలు 4 నెలలు 6 నెలల ప్రెగ్నెన్సీలో కూడా మీరు పాలు చూశారు. సో నేను ఎందుకు అంటున్నానంటే సార్,
ఇట్లాంటి గ్రాసులు మనం ఇవ్వడం వల్ల వాటికి కూడా పోషక విలువలన్నీ గ్రాస్ అనేది తీసుకుంటుంది. ఫైబర్ కావచ్చు, తర్వాత మెగ్నీషియం కావచ్చు, కాల్షియం కావచ్చు, ఇవన్నీ దాని ఆకుల రూపంలో ఉన్నప్పుడు ఆ ఆకులు తిన్నప్పుడు పశువుకు అనేది ఎట్లాంటి డెఫిషియన్సీ ఉండదు సార్. మెయిన్ ప్రతి రైతు కూడా ఈల్డింగ్ రావాలి, తక్కువ ప్లేస్ ఉన్న ఎక్కువ గ్రాసులు రావాలి అని అంటే మనము ఈ పశువుల ఎరువు వేసుకోవడం వల్ల చాలా అంటే చాలా బెటర్ సార్. 45 డేస్కి వచ్చే కోత ఒక్కొక్కసారి 30 డేస్ కూడా వస్తుంది సార్ మనకు. ఇప్పుడు ఈ ఎరువుల తర్వాత వాటర్ కూడా మీకు సఫిషియెంట్ గా ఉన్నాయండి? ఎన్ని రోజులకు ఒకసారి ఇస్తారు సార్? ఇది చాలా మంచి క్వశ్చన్ సార్ నాకు తెలిసి. అయితే ఆవు పేడ ఎప్పుడైతే భూమి మీద పడుతుందో రేడియేషన్ ప్రభావం అనేది, ఎండ యొక్క ప్రభావం అనేది కూడా కొంచెం తగ్గుతుంది. వర్షాలు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా అంటే ఆ ఎద్దటిని తట్టుకోవడానికి, అంటే అతివృష్టిని కానీ అనావృష్టిని కానీ తట్టుకోవడానికి ఆవు పేడ చాలా అంటే చాలా మేలు చేస్తుంది సార్. నేను బాగా అబ్జర్వేషన్ చేశాను, మీరు చూశారు. అంటే నేను ఇక్కడ ప్రతి గ్రాసు కూడా ఇది వరకు అయితే వాటర్ పెట్టలేదు, దేనికి కూడా వాటర్ పెట్టలేదు. మన వర్షాధారంతో మనకు అంత పెద్ద సైజు పెరిగింది. దీనికి వచ్చేసి 2 తడులు పెట్టాను. సో ఇది ఇంత సైజు పెరిగింది. అంటే ఏమో సమ్మర్ లో పెట్టారా వాటర్? ఇది సమ్మర్ లో పెట్టాను సార్. అంతే, సమ్మర్ లో పెట్టి వర్షాలు వచ్చినాక నేను బోర్ అనేది ఆఫ్ చేసాను. అది నాకు బోర్ కూడా పోసేది ఏంటంటే 1 ఇంచ్ ఇంతే వాటర్. ఓకే, నాకు ఇది పారడానికి 10 డేస్ పడుతుంది. 10 days సో అంటే ఎందుకనంటే ఇక్కడ నేను గడ్డిని కూడా ఇక్కడ పెంచడం అతి కష్టంగా అనుకున్నాను. చాలా మంది చాలా రకాలుగా అన్నారు. సో ఇలా ఏం పండుతుంది ఎట్లా అని అంటే కూడా నేను నాకున్న ధైర్యంగా ముందుకు వచ్చింది. ఎందుకంటే ఆవును నమ్ముకొని ముందుకు వచ్చా. ప్రతి పనిలో కూడా ఆవును నమ్ముకొని ముందుకు వచ్చాను. సో ఇప్పుడు కూడా నేను ఏంటంటే ఆవును నమ్ముకున్నానంటే ఆవు పేడని దీంట్లో వేస్తున్నాను, ఖాళీగా ఉన్నప్పుడు ఆవును దీంట్లో తిప్పుతున్నాను నేను. అంటే నా ఆవులు అక్కడ నుంచి వచ్చి ఇలా వేస్తుంటాయి కూడా. సో దానివల్ల నీటి ఎద్దటిని తట్టుకుంటుంది. అట్ ద సేమ్ టైం మొక్క యొక్క స్టెమ్స్ సైజు కూడా పెరుగుతుంది. చాలా అంటే చాలా వాల్యూస్. నాకు ఇన్ని లీటర్ల పాలు ఇవ్వడానికి కూడా ఒక్కొక్క కారణం ఇది కూడా కావచ్చు. ఇది కూడా కావచ్చు సార్. ఏ పాయింట్ దాని హెల్తీ పాల్ మిల్కింగ్ లో ప్లస్ ఈ గో ఆధారిత సేద్యం అంటారు దీన్ని. మీ గురువు గారి దగ్గర మా గురువు గారు అంటే మెయిన్ సార్. నేను మా గురువు గారిని నమ్ముకున్నది మెయిన్ ఏంటంటే ఆవుని నమ్ముకోమని చెప్పాడు ఆయన. విజయరామ్ సార్ గారు ఆవుని నమ్ముకోమన్నాడు సార్. ఇప్పుడు నేను ఇవాళ రోజున సార్ నేను చిన్న పిల్లలను కూడా పాలు తాగడానికి నేను హానెస్ట్గా ధైర్యంగా చెప్పడానికి వన్ ఆఫ్ ది రీజన్ ఏంటంటే సార్, మనం ఆవు పేడ వేస్తున్నాం, ఎక్కడ కెమికల్ లేదు. ఆవుకు కూడా నేచురల్. మేము అప్పుడే పుట్టిన చిన్న పిల్లలకు కూడా పాలు తాగమని చెప్తున్నాం. సో ఎందుకు అని అంటే మనం క్వాలిటీకి ఇస్తున్నామని మనకు నమ్మకం ఉంది. ఆ ఆవు మనకు నమ్మకాన్ని కలిగిస్తుంది. ఇట్లా సొసైటీలో ముందుకేస్తున్నాం సార్ చైన్ సిస్టంలో. ఎందుకంటే మా గురువు గారు ఒకటే అంటారు, ఆవు పేడతో మా గురువు గారు చెప్పేది ఇంకొకటి సార్, ఒక్క ఆవుతో 10 ఎకరాల సేద్యం అనేది చేయొచ్చు అన్నారు. నేను ఓన్లీ కౌస్ మీద వర్క్ చేస్తున్నాను. వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ. అసలు సిటీ లైఫ్ లో మీరు ఇంత దగ్గరగా సిటీలో ఇంత డెడికేటెడ్ గా వర్క్ చేస్తున్నారు మేము కళ్ళతో చూసాము. వెరీ థ్యాంక్ యూ అండి. మీరు చాలా హెల్తీ మిల్క్ ను ప్రజల హెల్త్ ప్లస్ గో నమ్ముకున్నాను. నమ్ముకున్నాను. థ్యాంక్ యూ.